ప్రారంభోత్సవాలు చేయడానికి. ఇంకోటి ఏంటంటే 3680 కోట్లు. అంటే ఇది దేనికంటే 3 రైల్వే ట్రిప్పింగ్, అలాగే డబ్లింగ్ ప్రాజెక్టులు, అది వచ్చేసి 254 కోట్లు. ఈ సభలో అయితే దీని గురించి మాట్లాడారు. అలాగే అమరావతి రైతులకు సన్మానం చేశారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు కదా, ప్రధానమంత్రి వారి త్యాగాలను గుర్తించి ఫస్ట్ ఫిలింను కూడా అక్కడ ప్రదర్శించారు. అలాగే ప్రధాని మోడీ గారు ప్రసంగం ముఖ్యాంశాలు ఏంటంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారుతుందని. చూడండి ఇటుపక్క కూడా ఎంతమంది జనాలు ఉన్నారు, అసలు ఫుల్ అయిపోయారు. మనకేంటంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. మనం